సూపర్. బాగా ఇచ్చేసారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్లో పాలు పంచుకోవడం. ఏంటంటే నాకు అందరూ కావాల్సిన వాళ్ళే ఇక్కడ. నా తర్వాత ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, మోహన్ గారు, నవీన్ గారు, రవి గారు, ముగ్గురు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిస్ ప్రసాద్, ఇంకా తారక్, కొరటాల శివ. సో ఇంతమందికి కావాల్సిన వాళ్ళ సినిమా ఇది. ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ, సాధారణంగా క్వశ్చన్ పేపర్లో చాయిస్ ఉంటుంది. ఎలా అంటే ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అని. అంటే చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. కానీ చాయిస్ వదలకుండా యాక్ట్ చేసే స్టూడెంట్ ఎవరో, స్టూడెంట్ నెంబర్ 1 ఎవరంటే తారక్. ఎందుకంటే సెపరేట్గా చెప్పక్కర్లేదు. నేను సాధారణంగా ఏంటంటే నాతో చేసిన సినిమాలకు సంబంధించి ఇంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయిన వారు ఎవరు లేరు. నేను సినిమా తర్వాత చాలా అంటే ఎంత ప్రేమ, ఎమోషన్, ఎంత ప్రేమ అంటే ఎలా అయిపోయిందంటే, నేను రేపొద్దున స్క్రిప్ట్ రెడీ చేసుకుని తారక్ ఇంటి డైరెక్ట్గా వెళ్ళిపోయి రా సినిమా చేద్దామంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ అయిపోయింది మా రిలేషన్షిప్. థ్యాంక్ యూ తారక్, అంత ప్రేమనిచ్చినందుకు. ఇంకా దేవిస్ ప్రసాద్ మ్యూజిక్. అంటే దేవి గురించి చెప్పి మాటలను అయిపోయాయి. వాబ్ అని అరుస్తాం, వాబ్ అని ఇంకా గట్టిగా అరుస్తాం, తర్వాత సైలెన్స్ అని మిగులుద్ది. ఇప్పుడు నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు దేవి గురించి మాట్లాడడానికి. సో హీ వెంట్ టు దట్ రేంజ్. సాంగ్స్ అని చాలా బాగున్నాయి. ఇంకా కొరటాల శివ ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాకి అప్డేట్ వెర్షన్ అనమాట. హీఈస్ ద పయనీర్. ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాని ప్యారలల్ సినిమాతో మిక్స్ చేసి అందంగా చూపించడం అంటే ఫస్ట్ ఐ థింక్ కొరటాల శివ ఈజ్ తనే అనుకుంటా. మార్గం చూపించింది తనే మాకందరికీ కూడా. సో మైత్రి మూవీస్ నా ప్రొడ్యూసర్స్. నేను నెక్స్ట్ ఆ బ్యానర్లో సినిమా చేయబోతున్నాను. నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, ఇంకెవరైనా వదిలేస్తే రామజోగ శాస్త్రి గారు, ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఏంటి? థ్యాంక్ యూ. ఏమంటున్నారు అని సుకుమార్ గారు అడిగారు. నేను అన్నాను, సుకుమార్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో మళ్ళీ సినిమా ఎప్పుడన్నా అడుగుతూ ఉండొచ్చు అంతేను. నేను చెప్పాను కదా, ఇంత సాహసం నేను ఎవరితోనూ చేయలేను. నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుని డైరెక్ట్గా తారక్ ఇంటికి వెళ్ళిపోయి తారక్తో రా సినిమా చేద్దాం, ఇదో నడిచి వెళ్ళిపోతాను చెప్పాను కదా. సో సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకే, ఎనీ టైం. థ్యాంక్ యూ. ప్రణామం. జనతా గ్యారేజ్ షూటింగ్లో తారక్ క్యారీవాన్లో సాంగ్స్ వినిపించాడు. జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ ఒకటి, ప్రణామం సాంగ్ ఒకటి. ఆ 2 సాంగ్స్ వినగానే ముందు ఈ సినిమా పైన షూర్